వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూవర్స్ కోసం నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ గులాబ్ జామున్ చేసి చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే, ఈ గులాబ్ జామున్ చక్కగా గట్టిగా రావాలంటే ఒక గ్లాస్ పాలు ఇరక్కొట్టుకోవాలి. ఆ పని నేను చేశాను. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ చూపించాను కదండి, దాంతోనే గులాబ్ జామున్ తయారు చేయబోతున్నాను. పౌడర్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తూ, కొన్ని మిల్క్ యాడ్ చేస్తూ మంచిగా మెత్తగా రఫ్గా కాకుండా టఫ్గా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి పిసికినట్టు మటుకు పిసకద్దండి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. కంప్లీట్గా పాలు కావాలంటే పాలతో కలుపుకోవచ్చు, లేదా కంప్లీట్గా వాటర్తో కలుపుకోవచ్చు. ఎలా అయినా మీ ఇష్టం, ఎలా కలుపుకున్నా టేస్ట్ ఏం మారదు, చక్కగా కుదురుతాయి. నేను మటుకు పాలు కొన్ని వాటర్ కొన్ని యాడ్ చేస్తూ కలుపుతూ చేశానండి. మళ్ళీ దీంట్లో మనం పాలు విరగొట్టుకున్నాం కదండి, ఆ విరగొట్టుకున్న దాన్ని కూడా వేసాను. గులాబ్ జామున్ చాలా చక్కగా వస్తాయి. ఒక గ్లాస్ పాలకి చూసారా, దగ్గర ఒక 2 స్పూన్స్ ఆఫ్ మాత్రమే వచ్చింది. మిగతా మిల్క్ అంతా పారబోసేసాను. చక్కగా మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టేయండి. మినిమం ఒక 15 మినిట్స్ ఉంచాలి, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్. పిండి మంచిగా అవుతుంది, నానుతుంది. తర్వాత చిన్న సైజులో రౌండ్గా, బాగా గట్టిగా కాకుండా చాలా స్మూత్గా చిన్న బాల్స్ అనేవి చేసుకోండి. క్రాక్స్ ఏమి రాకుండా చేసుకోవాలండి. అండ్ ఆ బాల్స్ని మనం చేసుకున్నవి ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ ప్యాన్లో పోసుకొని చక్కగా హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో మనము అవి ఫ్రై చేయాలండి. ఒక పక్క గులాబ్ జామున్ ఫ్రైకి సిద్ధం చేస్తూనే మరొక పక్క సిరప్కి కూడా రెడీ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అదే సైజ్ ఆఫ్ గ్లాసెస్తో 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇంకా షుగర్ కంటెంట్, ఇంకా సిరప్ ఎక్కువ చిక్కగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. మనం పెట్టుకున్న గిన్నెలో ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాల్స్గా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా చక్కగా నిదానంగా ఆయిల్లో వేసుకోండి. అవి లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా మెరూన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి నిదానంగా. నేను చెప్పిన విధంగా రెసిపీ ట్రై చేసి చూడండి, తప్పకుండా చక్కగా కుదురుతుందండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, మనం ఆయిల్లో వేసినవి చక్కగా ఏగుతున్నాయి. జాగ్రత్తగా దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా అన్నిటినీ వేసుకొని గులాబ్ జామున్స్ని చక్కగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నవి మనం సిరప్ అయిన తర్వాత మనం పక్కన దాంట్లో వేసుకుందాం. చూసారుగా చక్కగా వేగినాయి, నేను తీసి పక్కకు పెట్టేస్తున్నానండి. నేను చూపిస్తున్న విధంగా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ అన్ని గులాబ్ జామున్స్ వేసేసాను కదండి, తర్వాత రౌండ్ మళ్ళీ ఇంకా కొన్ని వేసుకున్నాను. కొన్నిగా వేపుకుంటేనే కాస్త కంఫర్టబుల్గా ఉంటుందండి. అన్నీ వేసామంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు కదండి. ఆయిల్కి తగ్గట్టుగా కొన్నిగా రౌండ్ వైజ్ వేసుకొని కాల్చేయండి. నేను సెకండ్ రౌండ్ మళ్ళీ వేసుకున్నాను. గులాబ్ జామ్ స్వీట్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ పిల్లల కోసమే చేస్తూ ఉంటాను. అండ్ మా పిన్ని వాళ్ళ పిల్లలకు కానీ మాకు కానీ గులాబ్ జామ్ చాలా ఇష్టం. మా పెద్ద అబ్బాయికి కూడా చాలా ఇష్టము. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటేనే ఆ కిక్ అనేది వస్తుందండి. తప్పకుండా మీరు కూడా అలానే తినండి. అండ్ పక్కన మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాం కదండి, ఆ మరుగుతున్న దాంట్లో ఇలాచి తప్పకుండా వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది వేస్తేనే.
రౌండ్గా చేసిన బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి కంప్లీట్గా. ఇప్పుడు పక్కన మన సిరప్ అయిపోతే మన సిరప్లో మనం ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ అనేవి వేసేసుకోవడమేనండి. షుగర్ సిరప్ బంద్ చేసుకున్న తర్వాతే మనం వేసుకోవాలండి. ఇవి గులాబ్ జామున్స్ సైజు పెరిగిపోతూ ఉంటాయండి భలేగా. మనం చిన్న సైజ్ చేస్తే అవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కాస్త పెరుగుతాయి, అండ్ షుగర్ సిరప్లో వేయంగానే ఇంకాస్త సైజు పెరుగుతాయి. తర్వాత మనం ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, తర్వాత ఇంకా సైజే మారిపోతాయండి. చూస్తున్నారుగా, నేను అవి అయిన తర్వాత సిరప్లో వేసుకున్న తర్వాత నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మార్నింగ్ కల్లా చూసారా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. నోట్లో వేసేసుకోవాలనిపిస్తుందా? ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కుకింగ్ వీడియోస్.